మనందరూ తెలుసు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీ వ్యక్తిగత స్వేచ్ఛ అన్నమాట ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛలో మనం డిమార్కేటెడ్ లైన్లో అంటే మనకి ఏదైతే నడిచే దారి ఉందో ప్రాపర్ గా నడవడానికి ఏర్పరిచిన దారిలో నడిచే హక్కు మన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొందనమాట. మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయత్స్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయాలి. పబ్లిక్ రోడ్స్ మీద మనుషులు నడిచే విధంగా, మనం నడిచే విధంగా ప్రాపర్ గా ఫుట్ పాత్స్ ఏర్పాటు చేయాలి. డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ ఏర్పాటు చేయాలి. అదే విధంగా మోటరైజ్డ్ వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళకంటే కూడా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకే రోడ్ లో డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ మీద హక్కులు ఎక్కువ ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది అనమాట. పెడెస్ట్రియన్స్ పాదచారులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తుంటారో వాళ్ళ హక్కులు సరిగ్గా మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కూడా గుర్తించలేదు. ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళందరినీ కూడా ఈ మోటార్ వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళు న్యూసెన్స్ అని భావిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే హక్కే ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21లో వ్యక్తిగత స్వేచ్ఛ అనే దానికి చాలా బ్రాడర్ మీనింగ్, చాలా విస్తృతమైన అర్థాన్ని ఇచ్చిందనమాట. ఉదాహరణకి రైట్ టు డై విత్ డిగ్నిటీ కావచ్చు, రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు శబరిమల టెంపుల్లో అన్ని వయసులున్న మహిళలు కూడా వెళ్ళొచ్చని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద ఇప్పుడు రివ్యూ కూడా జరుగుతుంది.